హాయ్ నమస్తే, దిస్ ఇస్ రాహుల్. నిన్న మీకు చెప్పాను కదా, ఈ సంవత్సరం మనం ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేద్దాం అనమాట. ఏంటంటే అది న్యూ ఇయర్ సెలబ్రేషన్ విత్ ద ఫ్యామిలీ అనమాట. సో మనం ఫ్రెండ్స్తోని రోడ్డు మీదకి వెళ్ళి తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టి వాళ్ళు కంగారు పెట్టి ప్రతి క్షణం కూడా వాళ్ళని నరకం అనిపించకుండా దిస్ ఇయర్ మనం ఒక యూనిక్ సెలబ్రేషన్స్కి నాంది పలుకుదాం అనమాట. ఇన్ని రోజులు ఏదో జరిగిపోయింది, బట్ ఇప్పుడు మనం మారుద్దాం. లెట్ us చేంజ్ ద ట్రెండ్. మిమ్మల్ని చెప్తున్నాను, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో మీరు ఇండ్లు వదిలి వెళ్ళొద్దండి. ఇంట్లోని ఫ్యామిలీతోని మంచి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా, ఇలాంటి దాంట్లోని మంచి మూవీ చూసి ఇల్లందరూ హ్యాపీగాను మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమ్మ నాన్న, తాతయ్య, మా అమ్మ, వీళ్ళందరూ చూడండి, ఒకసారి ఊహించుకోండి ఎంత ఇమాజిన్గా, ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో. వీళ్ళందరూ అసలు గేమ్స్ ఆడుకుంటే మీరందరూ అమ్మమ్మ తాత కానీ, నానమ్మ తాత కానీ, మీ అమ్మ మీ నాన్న కానీ ఓల్డేజ్లో మీ అందరికీ ఒక్కసారి చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందంగా ఉంటుంది. అట్లీస్ట్ ఆ మాత్రం మనం చేయలేమా? మన జీవితం గురించి ఇంత వాళ్ళు చేశారు కదా, మనకి అట్లీస్ట్ మనకు ఆ మాత్రం చేయలేమా? మనం చేయగలం, మనం చేస్తున్నాం ఈ సంవత్సరం. సో మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మనం ఒక కొత్త ట్రెండ్ని సృష్టిద్దాం. ఆ ట్రెండ్ ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విత్ ద ఫ్యామిలీ అనమాట. సో ఇది మనం ఈ వీడియో వైరల్ చేసి బయట రోడ్ల మీద మనం ఇష్టం వచ్చిన మనం తిరగకుండాను, మనం ట్రాఫిక్ పోలీసుల్ని, మన ఆల్ పబ్లిక్ సర్వీసెస్ అథారిటీస్ని మనం కోఆపరేట్ చేద్దాం. ఒక్క కొత్త ట్రెండ్ సృష్టించే దిశగా మనం అడుగులు వేద్దాం. ఓకేనా? ఇదే తొలి అడుగు అనమాట 2025. ఓకే, ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక్కలైనా మారిన మనకి ఎంతో సంతోషం అనమాట. నాకు అదే పెద్ద బ్లెస్సింగ్స్ ఈ న్యూ ఇయర్కి. ఎందుకంటారా, మనం చేసిన అన్ని పూజల కన్నాను ఎదుటి మనిషిలో ఒక పరివర్తన చెంది ఆ మంచి మార్గంలో నడిచారనుకోండి, సో అంతకన్నా పుణ్యం మనకి ఏముంటుంది చెంది. భగవంతుడు నాకు ఆ పుణ్యం దక్కిస్తున్నందుకు ఈ వీడియోస్ ద్వారా నేను సదా కృతజ్ఞుని భగవంతుడికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.